గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము పబ్లిక్ గార్డెన్లో వేప చెట్టు గురించి మనం ఈరోజు టాపిక్ వచ్చేసి వేప చెట్టు అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ప్రతి మెడిసిన్లో వేప రసం అనేది యూజ్ చేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకు చాలా పాసుపళ్ళు పండ్లు ఖరాబ్ అవుడు, పిప్పి పండ్లు అవుడు. దీనికి యూజెస్ ఏంటి అంటే వేప కొమ్మ విరిచి డైలీ మనము వాష్ చేస్తే ఆటోమేటిక్గా లోపల పురుగులు అనేవి చనిపోయి మనకు మంచిగా చేదానే ఉంటుంది. చేదానే ఏంటంటే ఇప్పుడు చూడండి, తినక వేపాకు తీయగా అంటే మన వేప ఆకు చిగురు ఇప్పుడు ఈ వర్షాకాలం జూన్ స్టార్ట్ అయిందంటే వర్షాలకు వేపాకు చిగురిస్తుంది. ఆ చిగురు తింటే మనకు ఆటోమేటిక్గా లోపల ఏదన్నా ఉన్నా చెడు అనేది మొత్తం తీసేస్తుంది. మనకు సర్ఫీట్గా చాలా బాగుంటాయి. కావున వేపాకు రోజు కొద్దిగా తింటే ఆటోమేటిక్గా మనకు మంచిగా మాటలు కానీ గొంతు కానీ సాఫ్గా ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు వేప రసమైనా తాగచ్చు, వేపాకైనా తినచ్చు. అందుకని ప్రతి ఒక్కరు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మై నేమ్ ఇస్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.